హాయ్ సార్, వెల్కమ్ టు ఎయిర్ వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము కడతాల్ టౌన్లో ఉన్నామండి. ఈ కనబడేది వచ్చేసి కడతాల్ టౌన్ సార్. ఈ కడతాల్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 440 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఈ కనబడేది వచ్చేసి మనకు టౌన్ వచ్చేసి కడతాల్ టౌన్ అండి. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాం సార్. ఈ హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఇదంతా కడతాల్ టౌన్ అండి. కడతాల్ యొక్క మండల్ సార్. ఇది కనబడేది కడతాల్ మండల్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు ఇది 100 ఫీట్ రోడ్ అండి. ప్రజెంట్గా ఈ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకు 440 గజాల సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఈ హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఇదంతా కడతాల్ టౌన్ అండి. కడతాల్ యొక్క మండల్ సార్. ఈ మండల్. ఈ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే రోడ్ అండి. ఈ కడతాల్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఇదంతా కడతాల్ టౌన్ అండి. కడతాల్ యొక్క మండల్ సార్. ఈ మండల్ నుంచి జస్ట్ మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు డిటిసిపి ఫైనల్ అప్పుడు లేఅవుట్లో మనకు ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాం సార్. ఎగ్జాక్ట్గా మనకు ఈ కడతాల్ అనేది మండల్ అండి. ఎగ్జాక్ట్గా మనకు మండల్. మనకి కడతాల్ టౌన్ నుంచి షాద్నగర్ వెళ్ళే దారిలో ఉందండి ప్లాట్ వచ్చేసి. డిటిసిపి ఫైనల్ అప్పుడు లేఅవుట్లో ఉందండి మన ప్లాట్ వచ్చేసి. మన ప్లాట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ప్లాట్ సార్. కార్నర్ బెడ్ ప్లాట్ అండి. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 440 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు అందులో 2 ప్లాట్స్ చేసుకోవచ్చు సార్ మనము. ఈ హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఇది ఒక కడతాల్ టౌన్ అండి. కడతాల్ అనేది మండల్ సార్. మన ప్లాట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు మహేశ్వరం మండలంలో అవుతుందండి. మహేశ్వరం వచ్చేసి మనకు కడతాల్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ కడతాల్ టౌన్లో షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే రోడ్ అండి. కనెక్టివిటీ శ్రీశైలం హైవే ఉంటుంది సార్. ఇక్కడ నుంచి టోల్గేట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. లెఫ్ట్ సైడ్లో కనబడేది పెట్రోల్ బంక్ సార్. అది ఇప్పుడు మనము యూటర్న్ చేసుకొని మనము షాద్నగర్ రూట్లో వెళ్తున్నాం సార్. మన ప్లాట్ వచ్చేసి మనకు కడతాల్ టౌన్ నుంచి జస్ట్ మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇప్పుడు యూటర్న్ చేసుకొని మనము లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు షాద్నగర్ తలకొండపల్లి విలేజ్ వెళ్తుందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు షాద్నగర్ వెళ్ళొచ్చు సార్. ఇది షాద్నగర్కి కనెక్టివిటీ ఉంటుందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు మన ప్లాట్ వచ్చేసి 440 స్క్వేర్ యార్డ్స్ సార్. టోటల్ ప్లాట్ వచ్చేసి మనకు 440 స్క్వేర్ యార్డ్స్ అండి. మన ప్లాట్ వచ్చేసి ఇది షాద్నగర్ రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు కనెక్టివిటీ షాద్నగర్ రోడ్ అండి. ఇది వితిన్ మన ప్లాట్కి డ్రైవ్ వచ్చేసి మనకు జస్ట్ మనకు 7 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి మన ప్లాట్ దగ్గరికి. ప్రెజెంట్గా ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ సార్. ఇది మాస్టర్ ప్లాన్లో మనకు 100 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం సార్. మనము ఇక్కడ నుంచి జస్ట్ మనకు
1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన ప్లాట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా మనకు డాంబర్ రోడ్కి ఆనుకునే ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మన ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి జస్ట్ మనకు 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన కడతాల్ టౌన్కి ఎగ్జాక్ట్గా మన ప్లాట్ వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 14కి వచ్చేసి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మన ప్లాట్ వచ్చేసి బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఉంది సార్. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లివర్ట్లో ఉందండి మన ప్లాట్ వచ్చేసి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి మన వెంచర్ వచ్చేసి. అందులో మనకు 440 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. కార్నర్ బెడ్ ప్లాట్ సార్ ఈ ప్లాట్ వచ్చేసి మనకు. ఈ కార్నర్ బెడ్ ప్లాట్ని మనము 2 ప్లాట్స్ కూడా చేసుకోవచ్చు సార్. ఈస్ట్ సైడ్ మనకు 2 ప్లాట్ చేసుకోవచ్చు. మన ప్లాట్ వచ్చేసి 33 ఫీట్ రోడ్కి ఉందండి. అదేవిధంగా 33 ఫీట్ రోడ్కి ఉంది. 2 రోడ్స్ అటాచ్ అయి ఉన్నాయండి మన ప్లాట్కి వచ్చేసి మనకు. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ సార్. ఇది డాంబర్ రోడ్. మన వెంచర్ వచ్చేసి డాంబర్ రోడ్కి ఆనుకొనే ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది సార్. ఎందుకంటే మనకు కడతాల్ టౌన్కి ఎగ్జాక్ట్గా మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉందండి మన వెంచర్ వచ్చేసి. మన ప్లాట్ వచ్చేసి అందులో కార్నర్ బెడ్ ప్లాట్ సార్. సౌత్ ఈస్ట్ అండి. ఈస్ట్ అనేది బెస్ట్ అండి మనకు. మన ప్లాట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ప్లాట్ ఉంది సార్. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న వెంచర్ అండి. ఇది డాంబర్ రోడ్కి అటాచ్ అయి ఉంటుంది సార్ ఈ వెంచర్ వచ్చేసి మనకు. మనకు స్టార్టింగ్లో 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ ఈ వెంచర్లో. ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవల్ ఇవ్వటండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి ఈ వెంచర్ వచ్చేసి మనకు. ఈ వెంచర్ వచ్చేసి చిలపతివాల ప్రాజెక్ట్ అండి. చిలపతివాల ప్రాజెక్ట్స్ ఇక్కడ కడతాల్ సైడ్ ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఈ వెంచర్ వచ్చేసి 10 ఎకర్లో ఉంది సార్. ఈ డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్. మనకు ఎల్పీ నెంబర్ కూడా వచ్చేది సార్. ఈ 2006 వెంచర్ అండి. ఓల్డ్ వెంచర్ ఇది. మనకు బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఉంది సార్ ఈ వెంచర్లో ప్లాట్. ప్లాట్ కూడా మనకు సౌత్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. కార్నర్ బెడ్ ప్లాట్ అండి మన ప్లాట్ వచ్చేసి. ఈ వెంచర్లో మనకు 40 ఫీట్ రోడ్ 33 ఫీట్ రోడ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మనకి ఈ వెంచర్లో. ఇది ఎగ్జాక్ట్గా మనకు కడతాల్ టౌన్కి జస్ట్ మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి వెంచర్ వచ్చేసి. ఇది ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఈ వెంచర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో విలేజ్ కూడా అవైలబుల్ ఉంది సార్.
ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. ఈ లేఅవుట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్, ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది సార్. ఈ 2006 వెంచర్ అండి. మన ప్లాట్ వచ్చేసి కార్నర్ బిట్ ప్లాట్ సార్. మన ప్లాట్ వచ్చేసి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 440 అండి. ఇందులో 2 ప్లాట్స్ కూడా చేసుకోవచ్చు సార్. మనకు 1 ప్లాట్ అంటే 1 ప్లాట్ అండి, 2 ప్లాట్స్ అంటే ఈస్ట్ సైడ్ మనకు 2 ప్లాట్స్ చేసుకోవచ్చు. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. ఎగ్జాక్ట్గా మనకు కడతాల్ టౌన్కి వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 14కి వచ్చేసి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా. ఇదే సార్ మనం అనుకున్న ప్లాటు. ఈ ప్లాట్ వచ్చేసి 440 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు టోటల్ వచ్చేసి ఇది ఈస్ట్ సౌత్ అండి, సౌత్ ఈస్ట్ ప్లాట్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో ఉంది సార్ మన ప్లాట్ వచ్చేసి. మనకు డిటిసిపి ఫైనల్ అప్పుడు లేవట్ అండి. కాకపోతే ఇది ఓల్డ్ వెంచర్ అండి. కాకపోతే మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంది సార్ ఈ ప్లాట్ వచ్చేసి. ఇది జస్ట్ మనకు కడతాల్ టౌన్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ వచ్చిందండి ఈ వెంచర్కి వచ్చేసి. మనకు టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 440 స్క్వేర్ యార్డ్స్ సార్. మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. అదేవిధంగా సౌత్ సైడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. 2 సైడ్స్ రోడ్స్ అవైలబుల్ ఉన్న ప్లాట్ అండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు.